అన్న ఇంకో టాపిక్ మనం చూసుకుంటే ఇప్పుడు బండివాసు గారు ఉన్నారు ప్రొడ్యూసర్. అతను ఏ మూవీ పట్టుకున్నా గానీ ఎవర్ గ్రీన్ మూవీ. అంటే బాగా క్లిక్ అవుతున్నాయి ప్రెజెంట్. కొంతమంది ఆయన మీద పడి ఏడ్చేవాళ్ళు కొంతమందున్నారు. ఇలా అలా అని. ఆయన మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ 'మిత్రమండలి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక మాట అన్నారు. ఎవరు ఎన్ని ఏడ్చినా నా మీద ఎవరెన్ని వాగినా నా ఎంట్రుకు గూడా ఊడదు అనేసి కొన్ని అనకూడని మాటలు అన్నారు స్టేజ్ మీద. అది ఎలా తీసుకోవచ్చు? చాలా మంది దాన్ని కాంట్రోవర్సీగా మార్చి ట్రోల్స్ చేస్తున్నారు చాలా మంది. నాకెలా అర్థమైందంటే మంచిగానే అన్నాడు. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే ఏం పీకలేడు, ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఆ తర్వాత సంగతి. ఎవడు తొక్కలేడు, ఎవరిని తొక్కలేరు, ఎవరెవరిని పీకలేరు. డన్. ఇకపోతే బన్నీవాస్ అంటావా, ఆ టైంలో ఏమైంది, ఈ దీపావళి 4 సినిమాలు డ్యూడ్ ఒకటి ఆయన ప్రమోషన్స్ లో ఓకే ప్రెస్ మీట్లు ఇస్తున్నారు, బానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ ఆయన కూడా ప్రమోషన్స్ లో బానే ఉన్నారు. మధ్యలో డ్యూడు కే ర్యాంప్ కి అది ఒక డైలాగ్ రిలేట్ అయింది. వీళ్ళ ఫ్యాన్స్ అటు వాళ్ళ ఫ్యాన్స్ ఇటు కూడా వేసుకొని ఆ 2 సినిమాల్ని ఏ విధంగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. మరి పాపం ఈ 4 ఎక్కువ బడ్జెట్ ఏంటంటే తెలుసు కదా, బికాజ్ హీ ఆల్రెడీ ప్రూవెన్ స్టార్ కాబట్టి, ఓ రేంజ్ కి వెళ్ళాడు కాబట్టి ఆయన రెమ్యునరేషన్ ప్లస్ ఇంకిద్దరు హీరోయిన్స్ రెమ్యునరేషన్లు అట్లా మినిమం బడ్జెట్ మోస్తారు కొంచెం. వాళ్ళు కూడా ప్రమోషన్స్ బాగానే చేసుకున్నారు. అంటే ఏవో బూతు పురాణాలు అవన్నీ టీజర్స్ లో బూతులు ఉన్నాయని, లేడీ డైరెక్టర్ అయ్యండు ఇట్లాడి తీస్తావా అని కొంచెం. బట్ ఏదో ఒకటి ముందుకు ఎట్లా వెళ్తుంది. మరి దీనిపై మిత్రమండలి వచ్చేంత వరకు పోస్టర్ వచ్చాను. మిత్రమండలి చూస్తే తెర నిండా కమిడియన్లే. మరి అంతమంది ఉంటే వీళ్ళు ఏదో చేస్తారన్న ఫీలింగ్ ఉంటది. ఆ పిల్ల హీరోయిన్ పైన చాలా మందికి మంచి పాజిటివ్ ఇది ఉంది, ఏదో మన ఇంటి పిల్లలాగా ఉంటది, అందరికి నచ్చేసింది. అండ్ నెక్స్ట్ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఏదో చెయ్యాలి. పైగా బన్నీవాసు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే దీంట్లో ఏదో నమ్మి చేస్తున్నారు. ఊరికే గీతాడ్స్ అదోటి ఇదోటి సినిమాల్లో తలకాయ పెట్టరు. ఇవన్నీ వదిలేస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి, ఏదో మంచి లైన్ తీసుకున్నామన్నారు, ఓకే. దీనికి మరి ప్రమోషన్స్ ఎట్లా? ఒక ట్యాగ్ లైన్ ఉందిలే, ఎక్కడ నవ్వాలో చెప్పండి ఏంటి అని చెప్పేసి ఇట్స్ ఓకే, అంతవరకు ఫైన్. ఇంకా ఉంటే బాగుండని చెప్పి ఆయన డైలాగ్ వేసి ఉంటాడు. ఇప్పుడు దాన్ని మనం మాట్లాడుకుంటున్నాం, ఈ రోజు రిలీజ్, ఈ రోజు వరకు మాట్లాడుకుంటున్నాం అంటే ఉపయోగపడింది కదా సినిమా ప్రమోషన్ కి. అది నచ్చింది నాకు, అంతే. అది ఏదేమైనా తర్వాత సంగతి. ఒకవేళ ఎవరన్నా ఆయన అంటే మనకే ముందు క్లారిటీ ఇచ్చాయి, ఎవరిని ఏమీ పీకలేరు, అది క్లారిటీ. ఇన్ కేసు ఎవరికన్నా ఆయన మీద ఏమన్నా ఉన్నా కూడా. అండ్ ఆయనని తొక్కాలని ఎవరు చూసినా ఎవరినైతే తొక్కలేరు, అంత ఈజీ కాదు. ఎవరు ఎదుగుదల వాళ్ళకు ఉంటది. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే నీకు నచ్చిందా? నాకు నచ్చింది అన్న సినిమా, నాకు బాగుంది. నాకైతే నచ్చింది, నాకైతే నచ్చింది. అండ్ యాక్చువల్గా విషయం ఏంటంటే చాలా మంది నేను నెగటివ్స్ రాయడం చూసా. ఎందుకు అంటే రేటింగ్ కూడా ఆల్మోస్ట్ 5కి 1.5 ఏదో ఇచ్చారన్న రేటింగ్. అంతమంది కమెడియన్లు ఉంటే వీళ్ళు ఏదో చేస్తారని మీరు అనుకుని వెళ్ళారు, బానే ఉంది. ఆల్రెడీ మనం జబర్దస్త్ కామెడీలు ఇవన్నీ బాగా చూసి ఇంకా పెద్ద కామెడీ అంటే నోరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొహం అంత లేచి నవ్వాలి, హా అని. కుర్చీలు ఉండదు, ఎగిరి నవ్వాలి. అంత కోరుకొని వెళ్తున్నారు అంతమంది కమెడీలు ఉండేసరికి. సో మీకు అంత రీచ్ అవ్వట్లా. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సినిమా వరకు చూసుకుంటే నెంబర్ 1 దీంట్లో కథేం లేదని ముందే చెప్పారు, అవునా? మిత్రమండలి ఒక వాట్సాప్ గ్రూప్ పోయి వాట్సాప్ గ్రూప్ లో ఎంత క్రిన్స్ ఉంటది, అంతే క్రిన్స్ ఉంది. రియలిస్టిక్ ఎలా ఉంది అలా ఉంది. నెక్స్ట్ ఊర్లలో పని పాట లేకుండా తిరిగే వాళ్ళు, పొద్దున్న లేస్తావు, ఇంట్లో గబగబా టిఫిన్ చేసేస్తావు, ఏదో పని ఉన్నట్టు కలుస్తారు అందరు అక్కడ, ఏ చెరువు గట్టు దగ్గర లేకపోతే చెట్టు కింద అక్కడో ఇక్కడ. ఒక 10 మంది 4-5 మినిమం కలుస్తారు. లంచ్ టైం ఇంటి నుంచి ఫోన్స్ వస్తే తప్ప కదలరు అక్కడి నుంచి. వాగుతానే ఉంటారు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు రోజు. మళ్ళీ ఆ లంచ్ అయిపోయి కూడా మళ్ళీ కలుస్తారు. మళ్ళీ సాయంత్రం కలిసి ఎవడో తాగుతుడు, ఇవన్నీ ఉంటాయి. కలిసి తాగడాలు, అందరూ కంట్రిబ్యూట్ చేసుకొని తల 200-300 వేసుకొని ఇంత ఏదో స్టఫ్ పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, ఏందేందో మాట్లాడుకుంటారు, అవసరమైతే కొట్టుకుంటారు, మళ్ళీ తెల్లారు మళ్ళీ కలుసుకుంటారు. ఇది బయట జరిగేవేగా, సినిమాలో కూడా అదేగా చూపించారు. ఏమన్నా తేడా ఉందా చెప్పు?
ఇంతే, ఏం ఉండవు. నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేసేంత. రోజు మీ ఫ్రెండ్స్ వాట్సాప్ లో కూడా అంత జోకులు ఏమి వేసుకోరు, ఇరగబడి నవ్వేలా, కానీ మీకు నవ్వు వస్తుంది సరదాగా హిహి అని, ఎందుకంటే మనం కలుసుకోము కదా. అంతే, దట్స్ ఆల్. అదే అక్కడ చూపించారు. ఆ రియాలిటీనెస్ కి మీరు చాలా దూరంగా ఉన్నారు. అంటే ఏందో ఉంటది అని వచ్చారు, అక్కడ మీరు అనుకున్నది లేదు, కానీ అక్కడ ఉండాల్సింది అయితే ఉంది. నాకు అది అర్థమైంది కాబట్టి నాకు నచ్చింది, అంతే. కానీ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ బాగా నచ్చింది అందులో, సత్య గారిది. అఫ్ కోర్స్, ఇప్పుడు సత్య ఆల్రెడీ అందరు కమిడియన్లు, వీళ్ళ మధ్య నువ్వు మళ్ళీ సత్యని పెట్టావు అంటే ఇంకా ఏదో ఉండాలి కదా. మళ్ళీ వెన్నెల కిషోర్ని పెట్టావు అంటే ఏదో ఉండాలి కదా. ఇప్పుడు కిడ్నాప్ అనేది నీకు పరువే, ఎవడో ఎత్తుకెళ్ళాడు. అదే కూతురు వేరే కులవాడితో పోయింది అనేది మాత్రం అసలు తలవంపు, నీ వల్ల కాదు, ఇంకా నువ్వు భరించలేవు, జీర్ణించుకోలేవు. రెండు ఒకటే, రెండిట్లోనూ మీ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, కానీ నువ్వు సాటిస్ఫై అవ్వడానికి ఒకటి ఉంది మన మైండ్ సెట్. అక్కడ కులం అనేది ఒకటి, అన్నిటికీ వాళ్ళు ఏదో సృష్టించి నీట్ గా చెప్పారు. ఇందులో ఒక మెసేజ్ ఉంది. పరువు హత్యలు ఎందుకు జరుగుతాయి, పరువు హత్యలు ఎందుకు జరుగుతాయి చెప్పు. అప్పటిదాకా నీ కొడుకు నీ కులాన్ని కంటిన్యూ చేస్తాడు, నీ కొడుకు నీ ఇంటి పేరుని నీ కొడుకు మనవడు కంటిన్యూ చేస్తాడు. లాస్ట్ కూతురు పుట్టుద్ది, అక్కడ ఆగిపోయింది ఇంటి పేరు. అల్లుడు వచ్చేస్తాడు, ఇక అక్కడ నుంచి వేరే ట్రాక్ వెళ్తా ఉంటది. ఈ వంశం ఇక్కడ ఆగిపోయింది. ఆ వచ్చేవాడు నీకు ఇప్పటిదాన్ని సంపాదించుకున్న ఇల్లు ఆస్తులన్నీ ఎవడో అడ్రస్ లేనివాడికి ఇవ్వడానికి నీకు ఇష్టం ఉండదు. అయితే నీ చుట్టాలోడికో ఇవ్వాలి నీ కూతుర్ని, లేకపోతే ఒక రిచ్ కిడ్ని లేదు అది ఇచ్చైనా సరే నీ కులమోడికే ఇవ్వాలి. నీ కులమోడికి ఇస్తే నీ ఆశలు, నీ ఇంటి పేరు స్టాప్ అయినా నీ కులం కంటిన్యూ అవుతుందన్న తృప్తి ఉంటది నీకు. అది ఆ తృప్తి. అంటే ఏంటి ఇప్పుడు చచ్చిపోతున్నా ఓ పాజిటివ్ కావాలి. వాడు నువ్వు చౌదరి, వాడు రెడ్డి, ఎక్కించుకో, నువ్వు సావనన్నా చస్తావు అంతే, చావనన్నా చస్తావు. పైనుంచి పడిపోతున్నావు, నువ్వు ముస్లిం నేను క్రిస్టియన్, పక్క అన్నాను, నువ్వే పడతావు కింద అంటే అంత కుల ఫీలింగ్ వాడికి. అట్లా ఉండకూడదనే మెసేజ్ ఇది. వాళ్ళని కొంచెం కామెడీగా చూపించారు. మనం ఎలా నవ్వుకున్నామో బయట కూడా కులం అనే పేరు ఎవడన్నా తీస్తే ఏం పేర్రా అంటే విజ్ఞాన్ రెడ్డి అన్నకు నవ్వాలి, విజ్ఞాన్ చౌదరి నవ్వాలి, దాసరి విజ్ఞాన్ అని చెప్పి ఇంటి పేరు వేసుకోండి వెనకాల, ఎందుకు కులం ఎందుకు. మంచి మెసేజ్ ఇచ్చింది సినిమా ఇది. అర్థం చేసుకున్న వాళ్ళకి నీట్ గా అర్థమవుతుంది. నవ్వుకుంటూ మెసేజ్ ఇచ్చారు. అది చాలా మందికి తెలియలా. ప్రజెంట్ కూడా అవే జరుగుతున్నాయి బయట సొసైటీలో. సో ఏదో బాగుంది, నాకైతే నచ్చింది మిత్రమండలి. అండ్ బన్నీవాస్ గారు అన్నట్టు, మీరు అన్నట్టు అది కూడా హెల్ప్ అయింది. అది కాంట్రవర్సీకి అన్నాడో దేనికన్నాడో హెల్ప్ అయితే అయింది. మీరు ఎంత ఇస్తారన్న రేటింగ్? మీరు ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? దీనికి ఇవ్వచ్చు 3.5, తప్పేం లేదు. కానీ చాలా మంది అసలు చాలా నెగిటివ్ గా రాస్తున్నారు కదా దీని మీద. నాకు నచ్చింది, నాకు నచ్చిన సినిమా అందరికీ నచ్చాలని నాకు లేదు, బలవంతంగా నీకు నచ్చించాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. నాకు ఎందుకు నచ్చిందో నేను ఎక్స్ప్రెస్ చేశాను ఆ ఫీలింగ్. నీకు అది అవునులేని కన్విన్సింగ్ గా ఉంటే ఓకే చేయి, లేకపోతే ఇట్స్ ఓకే, యువర్ విష్. బట్ నేను సినిమాలా చూసా, ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే పోలా, సినిమాలా చూసా. అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఆ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి అరే ఏంటి ఇలా ఉన్నాడు అనిపించింది. ఆలోచిస్తూ సినిమా చూసాం. నైస్, మధ్య మధ్యలో చురుకు. అండ్ వాట్సాప్ గ్రూపులు అందరూ ఎలా ఉంటే అక్కడ కూడా అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంటది. ఇప్పుడు సినిమాకి ఎంతమంది చూసారో వాళ్ళందరూ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులు ఊర్లలో సేమ్ ఇలాగే ఉంటది. మరి ఇంకేంటి. ఓకే అన్న, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.